అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి అప్పుడే పోరాటం ఎదుర్కొంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీయే విష ప్రచారాలతో పుట్టిన పార్టీ, శవాల మీద పుట్టిన పార్టీ. ఆడవాళ్ళని తిట్టినందుకు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారా? వైసీపీలో ఒక్కడిని చూపించండి. ఆడలను నడిపెట్టుకోకుండా రాజకీయ చేసే వాళ్ళు వైసీపీలో ఒక్కడిని చూపించండి. మనిషి నోటికి అన్నం తినేవాడు ఎవడైనా సరే అంత దారుణంగా మాట్లాడతారా? అట్లాంటి వదిలేయాలా? ఇప్పుడు వైసీపీ అంటుంది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, కానీ సగటు టీడీపీ కార్యకర్త లేదా కూటమి కార్యకర్త అడుగుతున్నాడు రెడ్ బుక్ ఎక్కడ అని. ఎందుకంటే ఇంతవరకు కొడానాని జైలుకి పోవటం కానీ, పేర్నాని జైలుకి పోవటం కానీ, ఆర్కే రోజా జైలుకి పోవటం కానీ, అంబట్ రాంబాబు జైలుకి పోవటం కానీ కూటమి కార్యకర్తలు చూడలేదు. ఖచ్చితంగా ఒక్కొక్కరిది ఒక్కో టైం ఉంటుంది. వాళ్ళ మీద ఉన్న కేసులను ఎస్టాబ్లిష్ చేసి లోపలేస్తాము. కొడాలని కూడా మొన్న వేయాల్సింది కథ. కొడాలని రెడ్ బుక్ చూడగానే గుండెపోటు వచ్చింది పాపం ఆయన. అంటే చాలా మందిలో వస్తున్న అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద 40,000 కోట్ల రూపాయల అక్రమాస్తుల ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 20 సిబిఐడి కేసులు ఉన్నాయి. అది కాక ఇప్పుడు మద్యం కేసు అంటున్నారు. దేశంలోనే పెద్ద కుంభకోణం అంటున్నారు. కానీ ఎక్కడ అరెస్టులు జరుగుతున్నాయి? 2,000 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ చేసిన జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడా అంటే ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన లిక్కర్ స్కామ్ ని 100% వెల్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఒక్కొక్కరిని లోపలేస్తాము. జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో జైలుకి వెళ్తే గనక రాజకీయంగా పార్టీలో కీలకమైన నాయకుడు కాబట్టి అడుగుతున్నాను, మీకున్న సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు ఉండొచ్చు అంటే? అతి త్వరలో, మోస్ట్లీ కోర్ట్ డైరెక్షన్స్ బట్టి ఖచ్చితంగా ఏం చేయాలో చేస్తారు. లోకేష్ గారి నాయకత్వం రావడానికి కొంత టైం పట్టొచ్చు అంటారు. నాయకుడిగా ఇప్పటికే ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఆయన యువగలం పనిచేసింది ఖచ్చితంగా. ఆయన డైలాగ్ని ఇప్పటికీ వైసీపీ బలంగా రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని గౌరవిస్తూ ఉంది. లోకేష్ గారు ఒక్కసారి సీఎం అయితే హీ వుడ్ బి వెరీ పవర్ఫుల్ లీడర్ ఎమర్జ్డ్ ఇన్ ఇండియా అని అంట. నమస్కారం అండి. నమస్కారం. ముందుగా కంగ్రాచులేషన్స్, 1 year పరిపాలన కంప్లీట్ చేసుకున్నందుకు గాను. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన పరిపాలన. ఎలా అనిపిస్తుంది ఈ సంవత్సరం పరిపాలన? ఖచ్చితంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాము. గాడిలో పడుతుంది అనే నమ్మకము. తిరిగి వెళ్ళిపోయిన పెట్టుబడులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం. దానిలో భాగంగా కొన్ని తీసుకొచ్చాము, కొన్ని గ్రౌండ్ చేసాము. దాని ఫలితాలన్నీ కూడా మేబీ కొన్ని రోజుల్లో ప్రజలు అనుభవించబోతున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కూటమి ప్రభుత్వ పాత్ర కీలకంగా ఉంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి అప్పుడే పోరాటం ఎదుర్కొంటా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ విష ప్రచారం చేస్తూనే ఉంటుంది అనుక్షణం. దానిలో పోరాటం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీయే విష ప్రచారాలతో పుట్టిన పార్టీ, శవాల మీద పుట్టిన పార్టీ. జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయినే చంపేసినోడు, సొంత చెల్లినే తరిమేసినోడు, సొంత చెల్లిని తిట్టినోడు, తల్లిని తరిమేసినోడు. సో ఇలా సొంత కుటుంబాన్నే జగన్మోహన్ రెడ్డి టేక్ కేర్ చేయలేని వాడు, సొంత కుటుంబాన్ని రెస్పెక్ట్ చేయలేని వాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా రెస్పెక్ట్ చేస్తాడు అని ప్రజలకు ఒక అవగాహన ఉంది. కాబట్టి ఆయన చేసే విష ప్రచారాలని ప్రజలు పట్టించుకోరు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను పర్సనల్గా అడుగుతున్నాను, మీరు వ్యక్తిగతంగా కూడా జగన్మోహన్ రెడ్డిని చాలా గట్టిగా మాట్లాడేటువంటి వ్యక్తి. ఎందుకు వ్యక్తిగతంగా జగన్ అంటే అంత కోపం మీకు? నాకు జగన్ అంటే ఇష్టం అండి, కోపమేం లేదు. జగన్ అంటే అభిమానం, నాకు అసలు కోపమే లేదు జగన్ అంటే. జగన్ చేసే పనుల వల్ల నాకు వ్యక్తిగతంగా కొంచెం ఆయన భేదాభిప్రాయాలు ఉన్నాయి. అంటే అతను ఉగ్రవాది అంటారు, తీవ్రవాది అంటారు, నేరస్తుడు అంటారు, ఇలాంటి చాలా పదాలు మీ నుంచి విన్నాను, అందుకని అడుగుతున్నాను. ఆయన రాజకీయ ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు కూడా అంట. ఖచ్చితంగా ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి, దానిలో తప్పే ఉంది. ఆర్థిక ఉగ్రవాది అని నేను అనలే కదా, న్యాయస్థానమే అన్నది జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక ఉగ్రవాది అని. నేను పెట్టిన పేరు కాదు, నేను ఓన్లీ రాజకీయ ఉగ్రవాది అని పేరు పెట్టుకున్నాం. ఎందుకంటే ముద్దుగా రాజకీయ ఉగ్రవాది అని ఎందుకు పేరు పెట్టామంటే రాజకీయాల్లో ఉగ్రవాదం తీసుకొచ్చిన వ్యక్తి భారతదేశంలో అది జగన్మోహన్ రెడ్డి. రాజకీయాల్లో ఉగ్రవాదం అనేది ఉండకూడదు ఎప్పుడు కూడా. ఆ ఉగ్రవాదాన్ని తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే అతని వెనకాల కూడా 40% ఓట్ బ్యాంక్ ఉంది కదా. 40 అంటే మీరు ఎలా అడుగుతున్నారంటే దొంగలకు కూడా ఫ్యాన్స్ ఉంటారు కదా అని అడుగుతున్నారు మీరు. దొంగలకు కూడా ఫ్యాన్స్ ఉంటారు, ఉగ్రవాదులు కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఉగ్రవాదులకు ఇప్పుడు చాలా మంది ఉగ్రవాది ఐఎస్ఐ ఏజెంట్లకు కూడా, ఐఎస్ఐ టెర్రరిస్టులు కూడా ఫ్యాన్స్ ఉన్నారు మన ప్రపంచంలో ఉన్నారు. ఇక్కడ మన దేశంలో, మన రాష్ట్రంలో ఓటు హక్కు ద్వారా ప్రజలు జగన్మోహన్ రెడ్డికి 40% ఉన్నారు కదా అనేటువంటిది ఒక అంశం. నేను అది చెప్తున్నానండి. ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్కి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మొన్న ఎగ్జాంపుల్ చూసాము, రప్ప నరికేస్తాము, రప్ప కొడతాము అని చెప్పి అంటున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి కూడా
భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడైనా సరే ఒక రేపిస్ట్ దగ్గరికి వెళ్ళి పరామర్శించి చూసారా? ఒక పిక్ పాకెటర్ దగ్గరికి పరామర్శించి చూసారా? ఒక డ్రగ్ డీలర్కి దగ్గరికి వెళ్ళి పరామర్శించి చూసారా? భారతదేశంలో ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ ఒక మాజీ సీఎం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి డ్రగ్ డీలర్స్ దగ్గరికి, పిక్ పాకెటర్స్ దగ్గరికి, రేపిస్టుల దగ్గరికి, గూండాల దగ్గరికి, రౌడీ షీటర్ల దగ్గరికి వెళ్ళి పరామర్శలకు వెళ్తున్నాడు అంటే కనుక రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి రాజకీయాలు చేయబోతున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవగాహన ఉంది. అంటే మీకు నచ్చని వాళ్ళ మీద పిక్ ప్యాకెటర్స్ అని, దొంగలని, నేరస్తులని ముద్రేస్తున్నారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎవరు పరామర్శకు వెళ్ళారు చూసారా, వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే రౌడీ షీట్ కేసు ఉంది. ఏది గంజాయి కేసు ఉంది. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పిక్ పాకెటర్ కేసు ఉంది. మరి ఇలాంటి కేసులు జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెట్టిన వాళ్ళని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో కూర్చొని కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వాళ్ళు చేసిన తప్పులకి ఇప్పుడున్న ప్రభుత్వం అరెస్ట్ చేస్తే వాళ్ళని పరామర్శించడంలో ఆంతర్యం ఏంటి? అంటే ఏం చెప్పాలనుకుంటున్నాం, ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి? అంటే మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు అనేటువంటిది ప్రధానమైన ఆరోపణ. రెడ్ బుక్ని చూస్తే ఒకడికేమో గుండెపోటు వస్తుంది, ఒకడేమో బాత్రూంలో కాలు జారి పడిపోతాడు, ఒకడికేమో మైండ్ అయిపోతుంది. ఏం చెప్పాలి? రెడ్ బుక్ రాజ్యాంగమా ఏ రాజ్యాంగం అంటే కూడా ప్రజలు అనుకూలంగా పరిపాలన చేస్తున్నారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఎవడెవడైతే ఎక్స్ట్రాలు చేశాడు, ఎవడెవడైతే తప్పులు చేశాడో, ఎవడైతే స్కాములు చేశారో వాళ్ళందరినీ కూడా స్పష్టంగా వాళ్ళ మీద కేసులు ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళని జైల్లో పెట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. మీ ప్రభుత్వం పెడుతున్న కొన్ని కేసులు కోర్టుల ముందు నిలవటంలో ఇబ్బంది పడతా ఉన్నాయి. ఏమి లేవండి, వెరీ ఫ్యూ, ఒకటో రెండో ఉండుంటే. నేను ఉదాహరణ చెప్తాను మీకు. నేను అంటే కేసు సీరియస్నెస్ కోసం సెక్షన్స్ ని మారుస్తున్నారు, ప్రధానమైన సెక్షన్స్ ని పెడుతున్నారు. దట్ ఈస్ అ రాంగ్ అలిగేషన్. నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఏంటంటే విష ప్రచారాలు చేయడంలో దిట్ట, పిహెచ్డి చేశాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అన్ని అబద్ధాలే చెప్తాడు. రాష్ట్ర ప్రజలకి అబద్ధాలు చెప్పి మళ్ళీ బురుడి గుట్టించే ప్రయత్నంలో భాగంగానే కుట్ర చేస్తున్నాడు. ఏంది అక్రమ అరెస్టులు అంటున్నాడు. ఏం అక్రమ అరెస్టులు? నువ్వు లిక్కర్ స్కామ్లో ఎన్ని వేల కోట్లు దొబ్బేయచ్చు, సహజ వనరులు ఎన్ని కోట్లు దొబ్బేయచ్చు, ఈ రకంగా నువ్వు గవర్నమెంట్ ఆఫీసుల్లోకి వెళ్ళి పేపర్లు తగలబెట్టేయచ్చు. ఇవన్నీ చేస్తుంటే ఎవరు అరెస్ట్ చేయకూడదా? నిన్ను ఎందుకు అరెస్ట్ చేయకూడదు? ఎగ్జాంపుల్, ఇప్పుడు వల్లభనేని వంశీ ఉన్నాడు. వల్లభనేని వంశీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుండేది. నువ్వు రాజకీయం కోసం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిడుతూ, రాజకీయం కోసం ఆడవాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఈ రకంగా చేస్తే ఎవడు ఊరుకుంటాడు? ఎవరు ఊరుకోరు. ఆడవాళ్ళని తిట్టినందుకు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారా? లేదు భూ కబ్జాలు చేసినందుకు, గనులు తిన్నందుకు, మైనింగ్ చేసినందుకు, అక్రమ మైనింగ్ చేసినందుకు, తర్వాత ఒక దళితుని కిడ్నాప్ చేసినందుకు అరెస్ట్ చేశారా? వల్లభనేని వంశీ మీద అనేక కేసులు ఉన్నాయి. ఒక కేసు కాదు, రెండు కేసులు కాదు. అరెస్ట్ చేయడానికి ఉన్న ప్రధాన ఉద్దేశాలు ఏంటి? ఖచ్చితంగా మా దళిత చిన్నపిల్లని ఎందుకు అరెస్ట్ చేయాల్సిన, ఎందుకు కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉంది? అంతేనా? లేకపోతే ఆడవాళ్ళని తిట్టాడు అనేటువంటి కారణం? అది కూడా ఒక కేసు ఉండొచ్చండి. ఆడవాళ్ళని కూడా తిడతాం ఖచ్చితంగా. ఆడవాళ్ళని తిడితే కేసు పెట్టి లోపల వేయాలి కదా. ఎందుకు రాజకీయం కోసం ఆడవాళ్ళని ఎందుకు అడ్డు పెట్టుకొని చేస్తున్నారు? వాట్ ఈస్ ద రీజన్? నీ రాజకీయం అంతా ఆడవాళ్ళ చుట్టూ తిరుగుతుందా? సొంత తల్లిని రెస్పెక్ట్ చేయవు, సొంత చెల్లిని రెస్పెక్ట్ చేయవు, ఏ రకంగా కూడా నువ్వు ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయకుండా పదే పదే ఆడవాళ్ళని కించపరుస్తూ, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ, వాళ్ళ క్యారెక్టర్ని అడ్డు పెట్టుకొని వైసీపీలో ఒక్కడిని చూపించండి. ఆడవాళ్ళని అడ్డు పెట్టుకోకుండా రాజకీయం చేసే వాళ్ళు వైసీపీలో ఒక్కడిని చూపించండి. ప్రసన్న కుమార్ రెడ్డి కూడా నిన్న ఆ లేడీని అనాల్సిన తీవ్రంగా ఖండిస్తాను. అవసరమా? ఎంత దారుణంగా మాట్లాడాడు అసలు. మనిషి నోటికి అన్నం తినేవాడు ఎవడైనా సరే అంత దారుణంగా మాట్లాడతారా? అట్లాంటి వదిలేయాలా? ఖచ్చితంగా దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఉంటుందండి. కేసు పెట్టలేదు, ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, కూటమి ప్రభుత్వము అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా 3-4 నెలలు బయటికి రాకుండా ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళ మీద కేసు స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేసి ఎవిడెన్సెస్ అన్ని చూపించి ఖచ్చితంగా న్యాయస్థానాలకి వీడు తప్పు చేశాడు అని పోలీసు దర్యాప్తులోనే నిరూపించి అప్పుడు కోర్టు తీసుకెళ్తాం. అందుకనే కోర్టులో బెయిల్ రావడానికి ఈ రోజు కూడా కింద మీద పడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాస్తవాలని ప్రభుత్వం సేకరించి ఎవిడెన్సెస్ అన్ని కోర్టు ముందు పెడుతుంది, వాళ్ళకి బెయిల్ రావట్లే వాళ్ళకి. ఇప్పుడు ఇంకొక మాట కూడా నేను అడగదలుచుకున్నా. ఇప్పుడు కిరణ్ అనేటువంటి ఒక ఐటీడీపీ కార్యకర్త భారతీ గారిని ఒక మాట అన్నాడు లేదో వెంటనే పార్టీ స్పందించి సస్పెండ్ చేసింది, ప్రభుత్వం స్పందించి కేసు పెట్టి 24 గంటల్లో జైల్లో పెట్టింది. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీకి సంబంధించిన నేత, అతను ఏకంగా ఒక ఎమ్మెల్యేను ఉద్దేశించి మాట్లాడారు.
కానీ ఇంతవరకు కేసు పెట్టింది, అరెస్ట్ చేసింది లేదు. అంటే కూటమి కార్యకర్త అయితే ఒక న్యాయం, బయట వ్యక్తి అయితే ఇంకొక న్యాయమా? ఏదో మంచి ప్రభుత్వం అనిపించుకోవడం కోసం ఇలా ఏమైనా చేస్తున్నారా? అది ఏమీ లేదండి. నేను ఒక విషయం చెప్తా. ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయడం పెద్ద సమస్య కాదు కూటమి ప్రభుత్వానికి. 2 నిమిషాల పని. అరెస్ట్ చేసి మరి లోపల ఎందుకు చేయట్లేదు? నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు అరెస్ట్ చేసి లోపలేస్తే మళ్ళీ 2 రోజుల్లో బెయిల్ తీసుకొని బయటకు వచ్చేస్తాడు. అది కావాలా? లేదా ప్రసన్న కుమార్ రెడ్డి లోపలేస్తే 3-4 నెలలు బయటికి రాకుండా ఉండటం కావాలా? ఖచ్చితంగా మేము చేసే అరెస్టులు చాలా శాంటిటీగా, చాలా చట్టబద్ధంగా వాళ్ళు చేసినవన్నీ కూడా నిరూపించి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ఎస్టాబ్లిష్ చేసి ఖచ్చితంగా జైల్లో వేస్తాము. దాని డౌట్ లేదు. ప్రసన్న కుమార్ రెడ్డిని వదిలేస్తారని మీరు అనుకుంటున్నారా? వదిలే ప్రసక్తే లేదు. ప్రసన్న కుమార్ రెడ్డిని లోపలేస్తే 3-4 నెలలు లోపల ఉంటాడు. ఎందుకు ఉంటాడు అని కూడా చెప్తాను నేను మీకు. వాడు చేసిన తప్పులన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి చట్టపరంగా చట్టం ముందు ఈ తప్పులన్నీ కనుక చట్టం ముందు చూపించగలిగితే వాళ్ళు బెయిల్ కూడా రాదు. అదే చేయాలనుకుంటున్నాం మేము. ఇప్పుడు ఇంకొక మాట కూడా, ఇప్పుడు వైసీపీ అంటుంది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, కానీ సగటు టీడీపీ కార్యకర్త లేదా కూటమి కార్యకర్త అడుగుతున్నాడు రెడ్ బుక్ ఎక్కడా అని. ఎందుకంటే ఇంతవరకు కొడానాని జైలుకి పోవటం కానీ, పేర్నాని జైలుకి పోవటం కానీ, ఆర్కే రోజా జైలుకి పోవటం కానీ, అంబట్ రాంబాబు జైలుకి పోవటం కానీ కూటమి కార్యకర్తలు చూడలేదు. ప్రధానంగా వీళ్ళంతా లోపలికి పోవాల్సిందే, వీళ్ళు ఇస్తారీతను రెచ్చిపోయారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడని సగటు కూటమి కార్యకర్తలు భావిస్తున్నారు. దానికి మీరు చెప్పే సమాధానం ఏంటి? ప్రతి ఒక్కరికి టైం వస్తుందండి. ఒక్కొక్కరికి ఒక టైంలో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని వంశీలను లోపలేసారు. వాడు చేసిన అరాచకాలు, అవినీతి, వాళ్ళు కిడ్నాప్ కేసులు అన్నీ ఎస్టాబ్లిష్ చేసి వేసారు. కొడాలి నాని కూడా మొన్న వేయాల్సింది కథ. కొడాలి నానికి రెడ్ బుక్ చూడగానే గుండెపోటు వచ్చింది పాపం ఆయనకి. గుండెపోటు వచ్చి ఆయన ఇక్కడ ఐప్యాడ్ పెట్టుకొని తిరుగుతున్నాడు. ఏందో మరి గుండెపోటు వస్తే ఐప్యాడ్ ఎందుకు పెట్టుకొని తిరుగుతారో నాకు తెలియదు, కానీ ఐప్యాడ్ పెట్టుకొని తిరుగుతున్నాడు ఆయన. ఖచ్చితంగా ఒక్కొక్కరితో ఒక్కో టైం ఉంటుంది. వాళ్ళ మీద ఉన్న కేసులను ఎస్టాబ్లిష్ చేసి లోపలేస్తాము. మొన్న పేరు నాని కూడా కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. పేరు నాని కొడుకు కోర్టుకెళ్ళి స్టే ఇస్తున్నారు కదా. ఎందుకు చట్టానికి అనుకూలంగా వెళ్ళాలండి, చట్టపరంగా వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి చట్టపరంగా అరెస్ట్ చేయలేదు కాబట్టి అందరినీ బెయిల్ వచ్చినాయి. మేమేమి తప్పులు చేయకపోయినా కక్ష సాధింపు కోసం తీసుకెళ్లి జైల్లో వేసాడు. మేము అలా చేయదలుచుకోలేదు. కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండవు. కూటమి ప్రభుత్వంలో తప్పు చేసిన వాడి మీద కేసు ఎస్టాబ్లిష్ చేసి దాని పరంగా చట్టపరంగానే వాళ్ళు అరెస్ట్ చేస్తాము. సంవత్సరాలు లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా చేస్తాం. మీరేమో ఎస్టాబ్లిష్మెంట్స్ అంటున్నారు, వాళ్ళేమో పదే అలాగే రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఉదాహరణ కింద మీరు వల్లభనేని వంశీ పేరు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. వల్లభనేని వంశీని మీరు అరెస్ట్ చేశారా, తనంతట తాను వచ్చి అరెస్ట్ అయ్యాడా అనేటువంటిది కూడా చాలా మంది వచ్చిన ప్రశ్న. ఎందుకంటే అతను ఏదో ఒక దళిత యువకుని కిడ్నాప్ చేయటం వల్ల తనంతట తాను వచ్చి అరెస్ట్ అయ్యాడు తప్ప ఈ ప్రభుత్వం అతను అరెస్ట్ చేయలేదు. ఇది ఏంటంటే చెప్పేవాడు మనది చెప్తాడండి, కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాడు. మేము పని చేసి చూపిస్తున్నాం, యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఎవరెవరైతే తప్పులు చేశారు, ఎవరెవరైతే స్కాములు చేశారు, ఎవరెవరైతే అవినీతి చేశారు, ఎవరిని వదిలిపెట్టారు. పెద్దిరెడ్డి వంతు ఎప్పుడు ఉంది, కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. ఏం చేయాలి చెప్పండి? వాళ్ళు తెచ్చుకుంటారండి, వాళ్ళు ఆ విషయం సిద్ధాస్తులు. మీరే జాగ్రత్తగా ఉన్నారు. నేను అదే అంటున్నా చట్టానికి అనుకూలంగా వెళ్ళాలండి. చట్టం దాటుకొని మనం వెళ్ళాం కదా. జగన్మోహన్ రెడ్డి చేసినట్టు మనం కూడా చేస్తే మనకి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏముంది అని ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు మాకు మ్యాండేట్ ఎందుకు ఇచ్చారు? తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మ్యాండేట్ ఎందుకు ఇచ్చారు? అటవీ భూములు ఆక్రమించుకున్నారు. ఒక్క నిమిషం, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. చెప్పండి. జగన్మోహన్ రెడ్డికి మాకు తేడా ఉండాలి అని ప్రజలు అనుకున్నారు కదా. అందుకనే ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో, అక్రమ అరెస్టులు ఏదైతే నీచంగా చేశాడో, చట్టానికి వ్యతిరేకంగా చేశాడో, అదే తెలుగుదేశం పార్టీ కూడా చేస్తే మరి తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఏం తేడా ఉంటుంది? అందుకనే చంద్రబాబు నాయుడు గారు చట్టపరంగా చట్టానికి లోపడి వాళ్ళు చేసిన అక్రమాలు, అఘాయిత్యాలు, అరాచకాలు, అవినీతి అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి మనం లోపలేయాలనుకుంటున్నారు. కాబట్టి కొంచెం టైం పడుతుంది అంతే. ఎవరిని వదిలే ప్రసక్తి లేదండి. ఎన్ని రోజులు తెచ్చిపోతాడు? నిన్న అంబటి రాంబాబు అంటున్నాడు, చూసారా ఏమన్నాడు? ఏముంది, ఇంకో 2-3 నెలలు నన్ను కూడా వేస్తారు, నన్ను వేస్తే కానీ 4 నెలలు బయటికి రాను, అంత అద్భుతంగా కేసులు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అన్ని కేసులు తవ్వుతున్నారు, నా అవినీతి అంతా తవ్వుతున్నారు అని ఆయన అంటున్నాడు. వాళ్ళకు కూడా ఐడియా ఉంది. ఎందుకు ఐడియా లేదు? పేరు నానికి ఐడియా లేదా? పేరు నాని లోపలేస్తే కనుక ఆయన మీద ఉన్న కేసులన్నీ ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టే కదా పేరు నాని వెళ్ళి కోర్టులో స్టే తెచ్చుకున్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కేసులు ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టే కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కోర్టులో స్టే తెచ్చుకున్నాడు. అంటే చాలా మందిలో వస్తున్న అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద 40,000 కోట్ల రూపాయల అక్రమాస్తుల ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 20 సిబిఐడి కేసులు ఉన్నాయి. అది కాక ఇప్పుడు మద్యం కేసు అంటున్నారు. దేశంలోనే పెద్ద కుంభకోణం అంటున్నారు. కానీ ఎక్కడ అరెస్టులు జరుగుతున్నాయి? ఎక్కడ వాళ్ళ మీద చర్యలు ఉంటున్నాయి? నేరాలు చేసిన వాళ్ళు పదే నేరాలు పాల్పడుతున్నారు కదా ఈ వ్యవస్థల్లో. ఏ వ్యవస్థలు వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి? ఈ ప్రభుత్వాలు ఎందుకు ఏం చేయలేకపోతున్నాయని నేను అంటుంది ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఎన్నున్నాయి, 43,000 కోట్ల రూపాయల కేసులు ఇవన్నీ పక్కకి పెడితే, మై పాయింట్ ఈస్ లిక్కర్ స్కామ్లో భారతదేశంలో అతిపెద్ద లిక్కర్ స్కామ్ ఇది. అవును, 100 కోట్ల లిక్కర్ స్కామ్ చేసిన కవిత, అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళారు. 2,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ చేసిన జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడా అంటే ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన లిక్కర్ స్కామ్ని 100% వెల్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఒక్కొక్కరిని లోపలేస్తాము. జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్తే కనుక రాజకీయంగా అనర్హుడు అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆల్రెడీ 16 నెలలు జైల్లో చెప్పుకూడదని వచ్చాడు. ఇంకొక 6 నెలలు జైలుకి వెళ్తే భారత రాజ్యాంగం ప్రకారం 24 నెలలు జైల్లో ఉంటే ఒక రాజకీయ నాయకుడు నెక్స్ట్ 10 years రాజకీయాలకు అనర్హుడు ఉంటారు. కనీసం సర్పంచ్ కూడా పోటీ చేయలేడు. ఖచ్చితంగా నిరోధించబడితే కదా 16 నెలలు కాదు 24 నెలలు జైలు శిక్ష అనుభవిస్తే. అది కాదు, అది మీరు అనేది ఏంది, రిమాండ్ ఖైదీగా కాదు, దోషిగా. ఏదో కేసులో తేలుతుంది కదా, ఏదో కేసులో తేలకుండా ఎందుకు ఉంటుంది? ఏదో కేసులో తేలుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది. లిక్కర్ కేసులో అయితే ఖచ్చితంగా బయటపడిపోతాడు. లిక్కర్ కేసులో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క లిక్కర్ షాప్లో డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగల. అదొక ప్రూఫ్ చాలదా జగన్మోహన్ రెడ్డి లోపలేయడానికి? అదొక ప్రూఫ్ చాలదా? అంటే లోపలేయడానికి ఓకే, కేసుని కేసుని ప్రూవ్ చేయడానికి కూడా అదొక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. నేను కామన్ మ్యాన్ లాంగ్వేజ్ చెప్తున్నానండి. కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క డిజిటల్ ట్రాన్సాక్షన్ కూడా 5 సంవత్సరాలు లిక్కర్ షాపులు జరగలేదంటే అదొక ప్రూఫ్ చాలదా ఆయన లోపలికి వెళ్తానని అడుగుతున్నా. మీరు ఫ్యూచర్ చూస్తున్నారు, అంటే ఫ్యూచర్ చెప్తున్నారు, ప్రజలేమో పాస్ట్ అనుభవాల నుంచి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే గత అనుభవాల్లో మన భారత రాజ్యాంగం అట్లా ఉందండి. మనం ఆ చట్టాన్ని మన చేతిలో తీసుకోలేం కదా అంట. మన కార్యకర్తల ఆవేశం మనకు అర్థమవుతుంది. కానీ చదువుకున్న వ్యక్తిగా చట్టాన్ని మన చేతిలో తీసుకుంటే జగన్కి మాకు తేడా ఉందని అంటున్నా నేను. మేము చట్టాన్ని చేతిలో తీసుకోదలుచుకోలేదు. చట్టానికి లోబడే అరెస్టులు చేస్తాము, చట్టానికి లోబడే ఏదైనా చేయాలనుకుంటున్నాము. ఒక వారం రోజులు 10 రోజులు సంవత్సరాలు లేట్ అవ్వచ్చు, కానీ ప్రతి ఒక్కరిని లోపల తీసుకెళ్ళేస్తాం ఖచ్చితంగా. మీరు ప్రభుత్వంలో పార్టీలో అంటే పార్టీలో కీలకమైన నాయకుడు కాబట్టి అడుగుతున్నాను, మీకున్న సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు ఉండొచ్చు అంటే? అది పోలీసు యంత్రాంగము ప్రభుత్వం చూసుకునే అవసరం. రాజకీయాల దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి మీ ఎస్టిమేషన్ చెప్పండి. ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ అతి త్వరలో తేలుతుంది. అతి త్వరలో ఆల్రెడీ ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేశారు. అతి త్వరలో మోస్ట్లీ అది కోర్ట్ డైరెక్షన్స్ బట్టి ఖచ్చితంగా ఏం చేయాలో చేస్తారు. ఎందుకంటే జగన్ అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అవన్నీ కావాలి, తప్పుకొని తీసుకొని చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని వదిలేరని నా నమ్మకం. ఎందుకంటే అన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ చేసినోడు ఖచ్చితంగా లోపలికి వెళ్తే కనుక ఖచ్చితంగా 4-5 సంవత్సరాలు లోపల ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు గారి, మోడీ గారి కోఆర్డినేషన్? బాగుంది. అంటే కూటమి అంటేనే 3-4 పార్టీలు ఉన్నాయి. ఖచ్చితంగా ఒక పాలసీ ఇంకొకరు నచ్చకపోవచ్చు, ఇంకో పాలసీ ఇంకొకరు నచ్చకపోవచ్చు, అందరూ ఒక గ్రౌండ్ మీదకి వచ్చి చేసుకోవాల్సింది. ఖచ్చితంగా 1 year అయితే సక్సెస్ఫుల్ అండ్ ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్ దట్ కూటమి విల్ గో లాంగ్ ఫర్ నెక్స్ట్ 15 years. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అడిగిన వాళ్ళకి 15 సంవత్సరాలు కలిసే ఉంటాం, 10 సంవత్సరాలు బాబు గారు సీఎంగా ఉంటారని చెప్తున్నారు? పదే ఎందుకు చెప్తున్నారు? ఏదైనా ఒక సందర్భంలో చెప్పారంటే సరే అనుకోవచ్చు, కానీ 10 సందర్భంలో అడగకపోయినా ఆ మాట చెప్తున్నారు. సందర్భం జగన్ సృష్టిస్తున్నాడు. జగన్ సృష్టించిన సందర్భానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తున్నారు, అంతేనా? ఇప్పుడు కింది స్థాయిలో ఎలా ఉందని మీ అభిప్రాయం? కార్యకర్తల్లో ఒక ఫీలింగ్ ఏంటంటే ఖచ్చితంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, అరెస్ట్ చేయాలనే ఒక ఫీలింగ్లో ఉన్నారు. ఖచ్చితంగా చేస్తున్నాము. వాళ్ళు చేసిన తప్పులు ఎస్టాబ్లిష్ చేసి చేస్తాము. కొద్దిగా లేట్ అవ్వచ్చేమో కానీ తప్పకుండా అందరికీ శిక్షలు పడతాయని నమ్ముతున్నాను. ఇప్పుడు కేకే సర్వే చూసారా? లేటెస్ట్గా వచ్చింది. 60 మంది ఎమ్మెల్యేలు ఓటమి పాలు కావడానికి రెడీగా ఉన్నారు. ఇదే ఎమ్మెల్యేలు కొనసాగితే, ఇదే క్యాండిడేట్ అయితే మాత్రమే. అంటే అందరు కొత్త ఎమ్మెల్యేలు, వాళ్ళకి బహుశా రూల్స్, రెగ్యులేషన్స్, లాస్ ఇవన్నీ తెలియకపోవచ్చు, లేదా తెలిసి తప్పులు చేస్తున్నారు, తెలియక తప్పులు చేస్తున్నారు. నేర్చుకుని 1 year కదా అయింది వాళ్ళు వచ్చి కూడా. కానీ వాళ్ళ ప్రభుత్వానికి ఇబ్బంది రాకూడదు కదా. నేను అదే అంటున్నా, 1 year అయింది వాళ్ళు వచ్చి కూడా. ఖచ్చితంగా అందరికీ అవగాహన ఉండాలని ఏం లేదండి. మేము రాజకీయాల్లో ఉన్నాము, మాకు అవకాశం వస్తే మాకు కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి మేము చేసుకుంటూ వెళ్ళిపోతాము. కొత్తగా వచ్చిన వాళ్ళు కొద్దిగా అవగాహన తక్కువ ఉండొచ్చేమో. ఖచ్చితంగా ఒక టైం ఇస్తే వాళ్ళు కూడా దే ఆల్సో బీ అప్ టు ద స్పీడ్ అని నా నమ్మకం. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఎవరైనా సరే పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా పార్టీ వాళ్ళని పక్కకు పెడుతుంది, వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వదు, కొత్తలకు మళ్ళీ ఆపర్చునిటీ ఇస్తుంది. ఈరోజు ఆపర్చునిటీ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా ప్రజల్లో మమేకమై ప్రజలకి సమస్యలు తీర్చుకుంటూ ప్రజలకు అనుగుణంగా ఉంటూనే
పనిచేయాల్సిన అవసరం ప్రతి ఎమ్మెల్యే మీద ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. ఇప్పుడు కేకే సర్వే చెప్పిందంటూ నిజం ఉందని మీరు భావిస్తున్నారా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. సర్వేస్ అంటే ఏంటి? వాళ్ళు గ్రౌండ్ రియాలిటీలోకి తీసుకొచ్చిన సర్వేస్ అవి. సో వాళ్ళు చెప్పిన సర్వేస్ ప్రకారం వాళ్ళు మనకు చెప్తే మనం దాన్ని రెక్టిఫై చేసుకుంటే మనకి ప్లస్ అవుతుంది. సో అది ఉన్నా లేకపోయినా ఒకవేళ ఆయన సర్వే ప్రకారం ఉంటే కనుక ఖచ్చితంగా కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఆ రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే మీద ఉంది. ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే గారు కూడా కరెక్ట్ చేసుకుంటారు, ఆయన పనితీరు మార్చుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇంకొక మాట కూడా, చాలా చోట్ల వైసీపీ నాయకులు, కూటమి నాయకులు కొలాబరేట్ అయిపోయారు. అవినీతిలో కూడా పార్ట్నర్షిప్ వచ్చేసింది. కొలాబరేట్ అయి పనిచేస్తున్నారు, అందుకే కేసులు నీరుగారిపోతున్నాయి. ఇది కొంతమంది చేసే ఆరోపణ. పని లేని వాళ్ళు అందరూ ఇదే మాట మాట్లాడతారండి. ఎవరికి టీఆర్పీ కావాలనుకుంటే వాళ్ళు ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. సో సార్, ఈ ఆరోపణ చేసినట్టు కూటమికి ప్రధాన సపోర్ట్గా ఉన్నటువంటి శాటిలైట్ ఛానల్స్ సహా ఉన్నాయి. నేను అదే అంటున్నా, కొంతమంది కొన్ని రాకపోతే కొన్ని సపోర్ట్ కొన్ని అంటూ ఉంటారు, చెరుకులు వేస్తూ ఉంటారు. అన్నీ కామనే, రాజకీయాల్లో అవన్నీ కామనే. నేను అంటుంది ఏంటంటే ఖచ్చితంగా లోకేష్ గారు వెరీ సీరియస్గా ఉన్నారు. కార్యకర్తలే ఫస్ట్, ప్రజలే ఫస్ట్ అని. ఖచ్చితంగా కార్యకర్తలకు ఏం బాగుంటుంది, ప్రజలకు ఏం బాగుంటుందో దాని ప్రకారమే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడ వైసీపీ నాయకులకి, కూటమి నాయకులకి కొలాబరేషన్ లేదంటారా? ఇక్కడ ఒకటో రెండు ఉండొచ్చండి, ఉండకుండా ఎందుకుంటాయి? ఖచ్చితంగా ఉండొచ్చేమో. ఎందుకంటే ఆ పార్టీలోంచి మన పార్టీలోకి వచ్చారు అంటే మన పార్టీ కార్యకర్తలే వాళ్ళు కూడా. సో అలా ఏదో ఒకటో రెండు ఉండొచ్చు, కానీ అదే ఒకటో రెండు తీసుకొని అన్నింటికీ ఆపాదించడం అనేది కరెక్ట్ కాదన్న అభిప్రాయం. ఇప్పుడు ఇంకోటి కూడా వైసీపీ బయటికి తీసుకొస్తున్నటువంటి ఇంకొక అంశం, ప్రధానంగా మాట్లాడుతున్న అంశం, తిరుమల తిరుపతి లడ్డూలో కలిపే నెయ్యి కల్తీ జరిగింది అనేటువంటిది. దాంట్లో యానిమల్ పార్టీ కలిసిందని ఏకంగా సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. కానీ అంతిమంగా సిట్ తేల్చింది ఏంటంటే అదొక పామాయిల్, అదొక కెమికల్. పామాయిల్, కెమికల్స్తో కలిపినటువంటి నెయ్యి కాని పదార్థాన్ని లడ్డూలో కలిపారు తప్ప యానిమల్ పార్ట్ ఉన్నట్టు ఇంకా నిర్ధారణ కాలేదు. ఎందుకు కావాలని అబద్ధం చెప్పారు బాబు గారు అనేటువంటిది ప్రధానంగా వైసీపీ నాయకులు లేవనెత్తుతున్నటువంటి అంశం. ఏం చెప్తారు? బాబు గారు అబద్ధాలు ఏం చెప్పలేదండి. బాబు గారు చెప్పింది ఏంటంటే అక్కడ రోజు యానిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పడం జరిగింది. సో యానిమల్ ఫ్యాట్ ఈ పామ్ ఆయిల్లో కూడా బేసికల్ ఏదైతే వీళ్ళు చెప్పారో ఈ కెమికల్స్లో యానిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. కానీ దాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు తప్పితే ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ లేదు అని ఎక్కడా చెప్పలేదు. మొన్న వచ్చిన రిపోర్ట్లో కూడా యానిమల్ ఫ్యాట్ లేదు అని ఎక్కడా చెప్పలా, నిర్ధారించాల్సిన అవసరం ఉంది అని చెప్పారు అంతే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి విష ప్రచారం చేయడంలో దిట్ట కాబట్టి లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా, అబద్ధాలు చెప్పి, అవాస్తవాలు చెప్పి ప్రజల్ని బుడ్డి కొట్టించే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలని ప్రజలు ఎవరు విశ్వసించట్లేదు అని నేను నమ్ముతున్నాను. అమరావతి ప్రాంతానికి మరొక 45,000 ఎకరాలు కావాలి అని చెప్పేసి గతంలో చంద్రబాబు గారు నమ్మి చాలామంది రైతులు భూములు ఇచ్చారు. ఇంకా సరిపోదు, ఇంకా ఎయిర్పోర్ట్ కావాలి. నిజానికి పక్కనే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. తర్వాత ఇంకా ఒలింపిక్ క్రీడా మైదానం కావాలి. ఇలా రైతు నుంచి బలవంతపు భూసేకరణకి కూటమి ప్రభుత్వం దిగుతుంది. రైతులు ససేమేరా అంటున్నా కూటమి బలవంతం చేస్తుంది అనేటువంటి ఆరోపణ. బలవంతపు భూసేకరణ లేదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి చేసే ఆరోపణలు ట్రాష్ ఆరోపణలు. భూసేకరణ చేసే ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టింది ఇది కావాలి అని, రైతులు ఇస్తే తీసుకొని చేస్తారు, వాళ్ళకే బెనిఫిట్ అవుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన భారతదేశంలో 14 లేన్ రోడ్స్ ఎక్కడ ఉన్నాయండి? 7+7 లేన్ రోడ్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఫస్ట్ టైం అమరావతిలో 7+7 లేన్ రోడ్స్ రాబోతున్నాయి. ఎందుకు 7+7 లేన్ రోడ్స్ అంటే ఇప్పుడు దుబాయ్ చూసారా ఏ రకంగా, సింగపూర్ చూసారా ఏ రకంగా ఉంది? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ బెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ అవుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ 10-15 yearsలో పాపులేషన్ కూడా అట్లా పెరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 1994లో ఆయన 4 లేన్ 5 లేన్ రోడ్లు కావాలనుకుంటే ఈరోజు ఆ 4 లేన్ 5 లేన్ రోడ్లు ఇరుకిరికి అయిపోతున్నాయి. ఎప్పుడో ఆయన వేసిన ఫౌండేషన్ 25 years 30 yearsకి ఇప్పుడు సిచ్యుయేషన్ ఉంది. ఆయన ఇప్పుడు 7 లేన్ రోడ్ అడుగుతున్నాడు. 7 లేన్ 14 లేన్ రోడ్డు నెక్స్ట్ 30 yearsకి అది కంజెస్టెడ్ అయిపోద్దేమో. సో హిస్ థింకింగ్, హిస్ విజన్ ఇస్ వే బియాండ్ వాట్ ఇట్ ఈస్. అండ్ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచిస్తున్నారు అంటే ఖచ్చితంగా దానికి డెఫినెట్గా ఒక రీజన్ ఉంటుంది. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైబరాబాద్ అని ఒక సిటీ సృష్టిస్తే ఈరోజు సైబరాబాద్ మొత్తం ఓన్లీ సైబరాబాద్ నుంచి 70% ఆఫ్ ద రెవెన్యూ తెలంగాణ ప్రభుత్వంకి ఉంది. తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. తెలంగాణ ప్రభుత్వం 70% ఆఫ్ రెవెన్యూ సైబరాబాద్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు మీరు తెలంగాణ అనేటువంటి ఒక ప్రాంతం పేరు తీశారు కాబట్టి నేను చెప్తున్నా, తెలంగాణలోనే ఉంటూ తెలంగాణ మీద కొన్ని ఛానళ్ళు విషం కక్కుతున్నాయి. మేము అవసరమైతే దాడులు చేస్తాం. మహా టీవీ మీద జరిగిన దాడి తెలుసు, ఏబిఎన్ మీద వస్తున్న వార్నింగ్స్ మీకు తెలుసు. ఎలా చూస్తారు దాన్ని? ఇదంటే ఏంటంటే అండి, కేసీఆర్ గారి రాజకీయంలో భాగమని నేను అనుకుంటా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ గారిని రాజకీయ ఉనికి కోల్పోతున్నప్పుడు తెలంగాణ సమాజాన్ని రెచ్చగొట్టడంలో కేటీఆర్ సక్సెస్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ చేసిన స్కామ్స్ వల్ల
బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజల్లో నమ్మకం పోయింది. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తుందని నేను అనుకోవట్లే. నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని నేను అనుకుంటున్నాను తెలంగాణలో. ఆ పార్టీయే శాపం ఏంటి? అంటే అంటే ఏదేమైనా బీజేపీని అయితే ప్రజలు ఆదరిస్తారు అని నేను అనుకుంటున్నా. బీజేపీ గవర్నమెంట్ ఫామ్ ప్రజలు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారు. మీకు గుర్తుందో లేదో, ఈ బీఆర్ఎస్ మీద వ్యతిరేకత క్రియేట్ కావటానికి కారణం బీజేపీ రఘునందన్ దుబ్బాక బై ఎలక్షన్. అక్కడ నుంచే స్టార్ట్ అయింది. కానీ దాన్ని బీజేపీ ఎన్క్యాచ్ చేసుకోలేకపోవడం వల్ల దాన్ని కాంగ్రెస్ ఎన్క్యాచ్ చేసుకుంది. ట్రూ అదే అంటే మన బండి సంజయ్ని మార్చడం అనేది బ్యాక్ డ్రాప్ అయింది. బట్ వాట్స్ ఎవర్ ఇట్ ఈస్, నేను అనుకుంటుంది ఏంటంటే ఇప్పటికీ ఇట్ విల్ బి కంటిన్యూయింగ్. నేను అంటుంది ఏంటంటే థింగ్స్ విల్ చేంజ్. ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది నేను గట్టిగా అనుకుంటున్నా. బీఆర్ఎస్ మీద ప్రజలకు విశ్వాసం లేదు. ప్రజలు బీఆర్ఎస్ మీద విశ్వాసం కోల్పోయారు కాబట్టి రాజకీయ చదరంగంలో కేసీఆర్ కేటీఆర్ కలిసి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడం కోసం, మళ్ళీ ఆంధ్ర సెంటిమెంట్ని రగిల్చడం కోసం చేసిన ఒక రాజకీయ చిత్ర అని అనుకుంటున్నాను. ఇప్పుడు అమరావతి, ఇందాక సబ్జెక్ట్ మన తెలంగాణ అనే పేరు వచ్చింది కాబట్టి దీనికి తీసుకొచ్చాను. కానీ మరి అమరావతికి వచ్చేద్దాం. బ్యాక్ టు అమరావతి. అమరావతికి 1,00,000 ఎకరాలు అవసరమా? అదొక భూదందా? అదొక రియల్ ఎస్టేట్ వ్యాపారం? ఈ విమర్శకి మీరు చెప్పే సమాధానం? పనికిమాలలో అందరూ పనికిమాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు సైబరాబాద్ గురించి, హైటెక్ సిటీ గురించి చేస్తే అది కూడా భూదందా, అదొక రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పారు. ఈరోజు ఏం చూస్తున్నారు? ఏది కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఒక్క మాట మధ్యలో ఇంటరప్ట్ అవుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ఒక 500-600 ఎకరాల్లో 4-5 బిల్డింగ్లు కడితే రాజధాని తయారైపోతుంది, 1,00,000 ఎకరాలు కావాలా? ఇది మాజీ ముఖ్యమంత్రి చెప్పిన మాట. మాజీ ముఖ్యమంత్రి 200 గజాల్లో కూడా ఇల్లు కట్టుకుంటే ఇంట్లో ఉండొచ్చు కదా. మరి 4 ఎకరాలు 5 ఎకరాల ప్యాలెస్ ఎందుకు కట్టుకున్నాడు? అంటే ఆయన ఉండటానికి మాత్రం 5 ఎకరాలు 10 ఎకరాలు ప్యాలెస్ కావాలి. రాష్ట్ర రాజధానికి మాత్రం 1,00,000 ఎకరాలు మాత్రం ఉండకూడదు. ఏం నీతులు చెప్తారండి. ఇనేవాడు ఉంటే పిచ్చోడు అయితే నేనే చెప్తాడు జగన్మోహన్ రెడ్డి మాటల గురించి పెద్దగా. మీరు ఇంకో విషయం చెప్తే ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి విమర్శల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు విశ్వసించట్లా, ప్రజలు నమ్మట్లా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాజకీయ ఉగ్రవాది. భారతదేశ రాజకీయాల్లో ఉగ్రవాదం తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఎంత తక్కువ మాట అంత వేస్ట్. ప్రజలు యాక్సెప్టెన్స్ లేదు జగన్మోహన్ రెడ్డిగా నేను అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఇండోసోల్ ఫ్యాక్టరీకి జరుగుతున్న భూసేకరణ గురించి మీ అభిప్రాయం? అంటే డెఫినెట్గా దట్స్ గోనా క్రియేట్ అన్ ఎకానమిక్ క్రియేషన్ ఉంది, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉంది. కాదు, ఒక్క మాట. ఇండోసోల్ అనేది ఒక వైసీపీకి సంబంధించిన బినామీ సంస్థ. జగన్మోహన్ రెడ్డి గారి బినామీ విశ్వేశ్వర రెడ్డి కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అది సంస్థకి మాత్రం కాదు అని చెప్పేసి గతంలో కూటమి కానీ టీడీపీ కానీ ప్రధానంగా వ్యతిరేకించింది ఆ సంస్థని. ఇప్పుడు ఆ సంస్థ కోసం కరేడు గ్రామంలో దాదాపు 8,400 ఎకరాల భూసేకరణ కోసం ప్రయత్నం జరుగుతుంది. 3 పంటలు పండే భూమిని ఎందుకు ఆ కంపెనీకి ఇవ్వాలి? ఇది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. ఇండోసోల్ గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. నేను దాని సబ్జెక్ట్ మీద పెద్దగా ఎక్కువ రీసెర్చ్ చేయలేదు. రీసెర్చ్ చేస్తే ఐ వుడ్ హ్యావ్ యాక్చువల్లీ గివెన్ యూ మోర్ ఇన్ఫర్మేషన్. బట్ నాకు దాని గురించి పెద్దగా ఐడియా లేదు దాని గురించి. ఇప్పుడు వైసీపీ ఇక్కడే ఒక భూ ఉద్యమాన్ని సిద్ధమవుతుంది. సరే, వర్కౌట్ అయిద్దా లేదా పక్కన పెడితే వాళ్ళైతే ప్లాన్ చేస్తూ ఉన్నారు. సింగూరులో మీకు గుర్తుందా, 30 సంవత్సరాల కమ్యూనిస్ట్ ప్రభుత్వం కేవలం టాటా సంస్థ కోసం భూమి తీసుకోవడానికి సిద్ధపడి ఆ ప్రభుత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. సో అలాంటి ప్లాన్ అంటే ఓ ప్రభుత్వాన్ని, ప్రజలతో ప్రభుత్వానికి ఉన్న బంధాన్ని భూమి ద్వారా పడేయచ్చు. ఏదో వ్యక్తిగత ఆస్తుల జోలికి వస్తే ఏ ప్రభుత్వమైనా పడిపోతుంది. అలా చేయడానికి ఇప్పుడు వైసీపీ ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ అలా చేస్తే మీరు దాన్ని ఎలా ఎదుర్కొంటారు? నేను ఒక విషయం చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భూములు ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఒకటి. రెండోది, అమరావతి అనేది రాష్ట్ర రాజధాని కింద 33,000 ఎకరాలు తీసుకుంది. మళ్ళీ ఇప్పుడు సేకరించాలనుకుంటుంది. ఖచ్చితంగా నెక్స్ట్ 10 yearsలో వాళ్ళు దాని ఫలితాలు అనుభవిస్తారు. రెండోది ఏంటంటే 2019లో కనుక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యిండి ఉంటే ఈ పాటికి రాజధాని కొలికొచ్చి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ భూమి రేట్లు అన్నీ డబుల్ 10 times అయినా 100 times అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆనాడు సైబరాబాద్ అనే సిటీ సృష్టించినప్పుడు ఎకరము 10 లక్షలు, 5 లక్షలు, ₹1,00,000 ఉండింది ఎకరం. ఈరోజు ఎకరం 99 కోట్లు, 160 కోట్లు వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ఆఫ్టర్ 30 years ఆ డెవలప్మెంట్ వల్లే కదా ల్యాండ్ రేట్స్ పెరిగినాయి. సో ఖచ్చితంగా ప్రజలకు ఒక అవగాహన ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఏం డెవలప్ చేయబోతున్నారు అనేది అవగాహన ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం పాచికలు వేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉండరని నేను అనుకుంటున్నాను. గతంలో నమ్మించగలిగారు, పార్టీ నిలబెట్టుకోగలిగారు, అధికారం తెచ్చుకోగలిగారు. ఇప్పటికీ ఒక 40% ఓటు బ్యాంకును తమ వెనక ర్యాలీ చేసుకోగలిగారు.
ఇప్పుడు అబద్ధాన్ని పదే పదే నమ్మించి ఇంకొక 10% ఓట్ బ్యాంక్ తెచ్చుకోగలిగితే అధికారం నాదే అనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మరు అని పదే పదే చెప్తున్నాను. ఓకే, జగన్మోహన్ రెడ్డి నిజంగా ప్రజలు నమ్మి ఉండుంటే మీరు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డికి ప్రజలు వస్తున్నారు, జనాలు వస్తున్నారు, జనసందోహం వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో ఉంది అని అనుకుంటున్నారా? అదేనా మీ క్వశ్చన్? అంతే కదా. నేను చెప్తున్నా ఇప్పుడు మీకు, సిద్ధాంత సభలు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. సిద్ధాంత సభలకు జనం ఆధారంగా నేను మాట్లాడాను. అంటే మీరు 40% ఓటు బ్యాంక్ అంటున్నారు కదా. సో సిచ్యువేషన్ ఏంటంటే ఎక్కడైనా సరే దొంగలకు కూడా ఫ్యాన్స్ ఉంటారండి, ఉగ్రవాదులకు కూడా ఫ్యాన్స్ ఉంటారండి. జగన్మోహన్ రెడ్డికి ఈరోజు 40% ఓటు బ్యాంక్ ఉందని మీరు అంటున్నారు. దానిలో ఎంతమంది జగన్మోహన్ రెడ్డి టిల్ట్ అయి ఉంటారో ఆలోచించండి. ఆ 40% ఓట్ బ్యాంక్లో ఏ కేటగిరీలో ఉన్న ఓటు బ్యాంకుల్లో ఆలోచించండి. డబ్బులు ఇస్తే ఓటేసిన లో దానిలో ఆల్మోస్ట్ దానిలో 80% అందరూ. సరే, మనం ప్రజలను అవమానించొద్దు. నేను చెప్తున్నా, నేను అంటుంది ఏంటంటే మనము ఎప్పుడైతే మన రాష్ట్రాన్ని బాగుపడాలి, మన భాష బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనుకున్నప్పుడు ఏ నాయకుడైతే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతాడు, ఏ నాయకుడైతే మన రాష్ట్రం పెట్టుబడులు తీసుకురాగలుగుతాడు, ఏ నాయకుడైతే రాష్ట్రం మీద పడి దోచుకొని తినగలడో తినడో అలాంటి నాయకుడిని మనం తెచ్చిపెట్టుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డిని నాయకుడిని చేసుకుంటే రాష్ట్రం మీద పడి దోచుకొని తింటాడు, రాష్ట్రంలో ఉన్న కంపెనీలు పెట్టుబడులు ఎలగొట్టేస్తాడు, రాష్ట్ర ఖజానాన్ని దోచుకొని తింటాడు. ఇలాంటి నాయకుడిని పెట్టుకుంటే ఏమవుతుంది కదా. 5 సంవత్సరాలు చూసాం మనం. అందుకనే వచ్చే 15 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇండియాలోనే టాప్ 3 స్టేట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్గా ఉంటుంది, ఇంక్లూడింగ్ సైబరాబాద్తో పోటీ పడగలిగే కెపాసిటీ నెక్స్ట్ 10 yearsలో వస్తుందని నేను అనుకుంటున్నాను. మీరు సగటు టీడీపీ కార్యకర్తగా నారా లోకేష్ గారికి దగ్గరగా ఉండేటువంటి సన్నిహితుడిగా చెప్పండి, లోకేష్ గారి ప్రమోషన్ ఎందుకని ఆగింది? మొన్న మహానాల్లో పార్టీ కార్యకర్తలంతా వర్కింగ్ ప్రెసిడెంట్ అని కావాలని కోరుకున్నారు. ఏం ఆగలేదు, అదేం కార్యకర్తలు కోరుకున్నారు కానీ పార్టీ డెసిషన్. నేను కార్యకర్తలు కోరుకున్నారనే చెప్పాను. కార్యకర్తలు కోరుకున్నారు, పార్టీ తీసుకున్న డెసిషన్ కాదు కదా. పార్టీ డెసిషన్ తీసుకుంటే పార్టీ విల్ డెఫినెట్లీ మేక్ దట్ అనౌన్స్మెంట్. పార్టీ డెసిషన్ ఏం లేదు కదా. పార్టీ డెసిషన్, పార్టీ అధిష్టానం, పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తుంది అది ఖచ్చితంగా. అది లోకేష్ గారి నిర్ణయం, అది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం. లెట్ దెమ్ డిసైడ్. ఖచ్చితంగా పార్టీ, మాకు బాబు గారు ఏది చెప్తే అదండి. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ ఫర్ మీ, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో లోకేష్ గారి నాయకత్వం రావడానికి కొంచెం టైం పట్టొచ్చు అంటారు. లోకేష్ గారు అంటే నాయకుడిగా ఇప్పటికే ఆయన ప్రూవ్ చేసుకున్నారు, ఆయన యువగలం పనిచేసింది ఖచ్చితంగా. ఆయన డైలాగ్ని ఇప్పటికీ వైసీపీ పరంగా రెడ్ బుక్ అని గౌరవిస్తూ ఉంది. నేను అంటుంది ఏంటంటే లోకేష్ గారు వుడ్ బి ద మోస్ట్ పవర్ఫుల్ ఎమర్జింగ్ లీడర్ ఇన్ సౌత్ ఇండియా అని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ 5 years. ఓకే, లోకేష్ గారు ఒక్కసారి సీఎం అయితే హీ వుడ్ బి వెరీ పవర్ఫుల్ లీడర్ ఎమర్జ్డ్ ఇన్ ఇండియా నేను అంట. అవునా? ఇప్పుడు హీఈస్ ఎమర్జింగ్ యాజ్ ఎ వెరీ పవర్ఫుల్ లీడర్ ఇన్ సౌత్ ఇండియా. లోకేష్ గారు ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే హీ విల్ బి వెరీ పవర్ఫుల్ లీడర్, పవర్ఫుల్ పొలిటీషియన్ ఇన్ ఇండియా అని అంట. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, నరేంద్ర మోడీ గారు 2014లో మొట్టమొదటిసారి ఎన్డీఏ గెలిచి ప్రధానమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పొలిటీషియన్ కూడా గంటల పాటు సమయం ఇచ్చి అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడింది లేదు. సరే, అఫీషియల్ మీటింగ్స్లో కూర్చున్నారేమో. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు 1:15 నిమిషాలు ఒక అఫీషియల్ మీటింగ్లో, ఒక్క చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కాదు, అఫీషియల్ మీటింగ్లో కూర్చున్నారు. కానీ 2 గంటల పాటు ఒక్క నారా లోకేష్ గారు, అది కూడా మోడీ గారు పర్సనల్ టైంలో కుటుంబంతో కలిసి గడపగలిగారు. ఏ పొలిటీషియన్కి అంత టైం ఇవ్వాలి? అంటే నేను అంటుంది ఇండియాలో ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఇప్పటివరకు మోదీ గారు అంత టైం ఎవరికి ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా అంతసేపు పర్సనల్గా కూర్చొని మాట్లాడాల. లోకేష్ గారు అంత టైం ఇచ్చారు అంటే మోదీ గారు ఖచ్చితంగా ఒక ఐడియా ఉండి ఉంటుంది. ద వే లోకేష్ గారు ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ఎ వెరీ పవర్ఫుల్ పొలిటీషియన్, అందరూ ఆయనే పిలిపించుకోండి, నెక్స్ట్ జనరేషన్కి పవర్ఫుల్ పొలిటీషియన్గా ఎదగటము అవన్నీ ఆయనకు నచ్చి ఉండొచ్చు డెఫినెట్లీ. ఎందుకంటే లోకేష్ గారిని ఎలక్షన్కి ముందు, ఎలక్షన్ తర్వాత ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే ఖచ్చితంగా ఏ నాయకుడికైనా సరే వావ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక ఐటీ మంత్రిగా, ఒక ఐటీ పరిశ్రమ మంత్రిగా, సో ఆయన విద్యాశాఖ మంత్రిగా ఏ రకంగా ఆయనని ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు, ఆయన మంత్రి హోదాలోనే ఏ రకంగా ఆయన పర్ఫామ్ చేస్తున్నారు, ఎంత పవర్ఫుల్గా ఆయన మంత్రి శాఖ నిర్వహిస్తున్నారు, ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా మనకి ఒక ఐడియా ఉండుంటుంది. మనకే కాదు, నేషనల్ పాలిటిక్స్లో చూసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో ఐఎమ్ ప్రెటీ ష్యూర్ నరేంద్ర మోదీ గారు ఇమాజిన్ చేసి ఉంటారు లోకేష్ గారు వుడ్ బి ఎమర్జింగ్ యాజ్ ఎ పవర్ఫుల్ లీడర్ అని అనుకుని ఉంటారు. అందుకని ఆపర్చునిటీ ఇచ్చి ఉంటారు నేను అనుకుంటున్నాను. కడప ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట, రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఒక కంచుకోట. ఆ జిల్లా పోయినసారి మాత్రం, మొన్నటి ఎన్నికల్లో మాత్రం వైసీపీ కేవలం 3 స్థానాలు వచ్చాయి, కూటమికి 7 స్థానాలు వచ్చాయి. ఇది కంటిన్యూ చేయాలి.
వైసీపీ కంచికోట లాంటి జిల్లాని ఎట్టి పరిస్థితుల్లో కూటమికి అనుకూలంగా మార్చుకోవాలి. అందుకే మహానాడు కడపలో పెట్టాడు. ఎప్పుడైనా సరే రాజకీయంగా మేము బలపడాలనుకుంటాము. ఏ రాజకీయ పార్టీకైనా ఉండే లక్షణం అది. ఖచ్చితంగా మేము 10కి 10 కొట్టాలనుకుంటున్నాం కడపలో, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి స్థానం కొట్టాలనుకుంటున్నాం. కానీ సాధ్యమవుతా? సాధ్యం కాదు, రియాలిటీకి సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే కడపలో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిస్తామా అంటే ఓడించలేము, చెప్పలేము ఎటు నుంచి ఎటు జరుగుతుందో. రియాలిటీకి వస్తే ఓడించలేము, ఎందుకంటే వాళ్ళ అడ్డా అది ఓడించలేము. అలానే ఈ వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు కుప్పలు ఓడిస్తానంటే ఓడించలేరు, అదే మాటల వరకే, మాటల వరకే. ఇప్పుడు మంగళగిరిలో లోకేష్ గారిని ఓడించమని చెప్పండి, మంగళగిరి లోకేష్ గారి అడ్డా. ఇప్పుడు అవును, మంగళగిరి మార్చుకున్నారు. మంగళగిరి ప్రాంత ప్రజలు లోకేష్ గారు తప్పితే ఎవరికి ఓటేమంటారు? డిపాజిట్ కూడా రాదు, అపోజిషన్ నుంచి డిపాజిట్ కూడా రావు. ఒక మాట నాకు చెప్పండి, మీరు లోకేష్ గారికి బాగా సన్నిహితంగా ఉంటారు కాబట్టి అడుగుతున్నా. లోకేష్ గారిని నాకు తెలిసి, నేను రాజకీయాల దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు తెలిసి చాలా మంది మంగళగిరి వద్దు అని రిక్వెస్ట్ చేశారు. కానీ ఆయన బలంగా నేను మంగళగిరిలోనే నిలబడతా అని చెప్పేసి పత్ని పూడినట్టు అక్కడే నిలబడ్డారు. మీకు భయమే లేదా? అంటే లోకేష్, ఎందుకంటే ఎప్పుడు టీడీపీ గెలవలే అక్కడ. లోకేష్ గారి మైండ్ సెట్ నేను దగ్గర నుంచి చూసి చెప్తా. ఆయన ఏదైనా సాధించాలి అనే పట్టుదలతో ఉంటాడు ఎప్పుడు కూడా. ఏదైనా ఇది జరగదు అంటే మనం చేసి చూపిద్దాం అనే మైండ్ సెట్లో ఉంటారు లోకేష్ గారు. అందుకనే ఫస్ట్ టైం లోకేష్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మేము అందరం భయపడ్డాం, గెలవని సీట్లోకి ఎందుకు వెళ్తున్నాడు ఆయన, వేరేదో గెలిచే సీట్లోకి వెళ్తే బాగుంటుంది కదా అని అనుకున్నాం. వెళ్ళారు, ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా పార్టీలో చాలామంది నాయకులు ఇది వద్దండి మనకి, వేరే సీట్ మనం చూసుకోండి అంటే, లేదు నేను అక్కడే పనిచేస్తే అక్కడే గెలుస్తాను. ప్రతిపక్షంలోనే ఆయన ఒక మంత్రి హోదాలో ఏ రకమైతే చేయొచ్చో అంతకంటే ఎక్కువ చేసి ప్రజలు మన్నలు పొందారు కాబట్టి ఈరోజు ప్రజలందరూ వన్ సైడెడ్గా లోకేష్ గారు ఓట్లేశారు. అక్కడ లోకేష్ గారు అడ్డా అయిపోయింది. రాజకీయాల్లో ఉన్నంత కాలం లోకేష్ గారు అడ్డగానే ఉంటుంది అది. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, ఆయనకి నిజంగా ఆ రోజుకి మంచి వేవ్ ఉంది, మీరు ఒప్పుకోకపోయినా. కానీ అయినా సరే సేఫ్ జోన్ సీట్ పులివెందులో చూసుకున్నారు. అమ్మని వైజాగ్ ఎంపీగా పంపించి మరి, పులివెందుల సిట్టింగ్ ఎమ్మెల్యేని వైజాగ్ ఎంపీగా పంపించి మరి తను మాత్రం పులివెందులో నిలబడ్డారు. అంత సేఫ్ జోన్ సీట్ తీసుకున్నారు. ఎందుకంటే పార్టీ గెలిచి తను ఓడిపోతే ఏం లాభం? తను కదా అంతిమంగా సీఎం కావాలనుకునేది. అంతిమంగా పార్టీ ఇలా అధికారం వచ్చి లోకేష్ ఓడిపోయినా అది పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితే కదా. కానీ లోకేష్ గారు మంగళగిరిని ఎంచుకోవటం, అక్కడే గెలవకపోయి ఉండే పరిస్థితి చాలా విడుగుండుగా. అందుకని ఆ రోజు భయం వేసిందా అని. ఏం లేదండి, వీఆర్ ప్రిటీ ష్యూర్. ఎందుకంటే లోకేష్ గారు ఓడిపోయిన తర్వాత ఆ కాన్స్టిట్యున్సీ మీద పెట్టిన ఫోకస్ చూసిన తర్వాత మేము గెలుస్తున్నామని అనిపించింది, ఏదేమైనా గెలుస్తున్నాం అనిపించింది. నేను ఒక చిన్న ఛాలెంజ్ చేస్తానండి మీకు, డైరెక్ట్గా చెప్తున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పులివెందుల వదిలేసి ఏ నియోజకవర్గం అయినా, కడప వదిలేసి ఎక్సెప్ట్ కడప, ఏ నియోజకవర్గంలో అయినా జగన్మోహన్ రెడ్డిని పోటీ చేయమని చెప్పండి. అంటే డైలాగ్ కోసం కాదు, డైలాగ్ చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డిని పులివెందుల కడప జిల్లా వదిలేసి బయటకు వచ్చి ఎక్కడైనా పోటీ చేయమని చెప్పండి. ఆచరణకి అమలు కాని మాటలండి. ఆయన రాడు, అదే అంటున్నా. లోకేష్ గారు చిత్తూరు జిల్లా ఆయన సొంత స్వర్గరామము, ఆయన గెలిచే సీట్ వదిలేసుకొని వేరే జిల్లాకు వచ్చి, గుంటూరు జిల్లాకు వచ్చి, అసలు గుంటూరు జిల్లాలో ఆయన వాళ్ళు లేరు, వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ ఎవరు లేరు. అట్లాంటి నియోజకవర్గానికి వచ్చి నుంచొని మగాడిలాగా పోటీ చేసి ఓడిపోయినా సరే మళ్ళీ సాధించి గెలిచారు. దట్ ఈజ్ రాజకీయం. రాజకీయం అంటే అలా ఉండాలి. అంతేగాని సేఫ్ సీట్లో కూర్చొని నేను ఏదైనా చేయగలుగుతానని చెప్పి మాట్లాడుకునే రాజకీయ నాయకులతో కంపారిజన్ అవసరం లేదని నా ఫీలింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.